అందరికీ నమస్తే అండి. దాదాపుగా 6 రోజుల నుంచి కూడా ఇండిగో సంస్థ సంక్షోభం నడుస్తుంది. ఫ్లైట్లు రద్దు అవ్వడం లేదా ఆలస్యం అవ్వడం, గంటల తరబడి రోజుల తరబడి వేలాది మంది ప్రయాణికులు ఆ ఎయిర్పోర్టుల్లో వేచి చూడడం ఇదంతా జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? కార్పొరేట్ కుట్ర ఏమైనా దాగి ఉందా? ఎవరినైనా టార్గెట్ చేసుకొని ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి ఏమైనా పర్టికులర్గా ప్లాన్ చేసి చేస్తున్నారా అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, దీనిలో ఓవరాల్గా ఫస్ట్ ముద్దాయి ఇండిగో, ఫస్ట్ దోషి ఇండిగో అనే సంస్థ. వాళ్ళ తప్పుని ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా వాడుకోవడానికి పావులు కదుపుతున్నారు. దీనిలో కొంతమంది బలిపశువు కూడా కాబోతున్నారు. అదేంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలంటే, ఇండిగో మన దేశ పౌర విమానయానంలో అతిపెద్ద సంస్థ. దేశం మొత్తం మీద దాదాపుగా 670 ఫ్లైట్లు రోజు తిరుగుతుంటే అందులో ఓన్లీ ఇండిగోవే 417 విమానాలు ఉన్నాయి. దేశంలో 417 విమానాలు ఇండిగో వల్ల ఉన్నాయి. వాళ్ళు 2200 సర్వీసులు నడుపుతున్నారు ఈ 417 విమానాల ద్వారా. అంటే ఒక్కో విమానం 5-6 సర్వీసులు నడుపుద్ది కదా, అలా 2200 సర్వీసులు. దేశంలోని 90 ప్రాంతాలకు, అలాగే విదేశాల్లో ఒక 40 ప్రాంతాలకు, 40 దేశాల్లో వివిధ ప్రాంతాలకు వీళ్ళు సర్వీసులు ఉన్నాయి. సో ఓవరాల్గా మన దేశ పౌర విమానయానంలో 63% ఇండిగోదే. ఫ్లైట్ల సంఖ్య, ఆ రన్నింగు, మొత్తం బిజినెస్ అంతా వాళ్ళదే. సో ఈ సంస్థ ఏం చేసిందంటే, ఈ సంస్థ చేసిన తప్పు తెలుసుకునే ముందు అసలు డీజీసీఏ పెట్టిన కొత్త నిబంధన ఏంటనేది సింపుల్గా చెప్తా. ఒక 2024 జనవరిలో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే సంస్థ, అంటే పౌర విమానయానానికి సంబంధించి ఇది మొత్తం కంప్లీట్ కంట్రోల్ చేసేదన్నమాట. సో వీళ్ళు 2024 జనవరిలో ఒక ఆదేశాలు ఇచ్చారు. ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అని పెట్టారు. అంటే ఒక పైలట్ గతంలో వారంలో 6 రోజులు నైట్ డ్యూటీ చేయొచ్చు, కానీ ఈ నిబంధనల అమల్లోకి వచ్చాక వారంలో 2 రోజులు నైట్ డ్యూటీ చేయాలి. అలాగే ఒక పైలట్ వారంలో 48 గంటలు చేయొచ్చు గతంలో, కానీ ఈ నిబంధన అమల్లోకి వచ్చాక 36 గంటలు మాత్రమే పనిచేయాలి. ఇలా కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో ఈ విమానయాన సంస్థలు వీళ్ళందరూ కూడా అదనంగా సిబ్బందిని నియమించుకోవాల్సి వచ్చింది. డీజీసీఏ తీసుకొచ్చిన ఈ నిబంధనలు 2024 జనవరిలో చెప్పి 2025 జూలై నాటికల్లా మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పింది. 2025 జూలై నాటికి, అంటే సంవత్సరంన్నర టైం ఇచ్చింది. ఈ సంవత్సరంన్నర వ్యవధిలో కూడా ఇండిగో డీజీసీఏ నిబంధనలు పక్కాగా అమలు చేస్తే దాదాపుగా 350 మంది అదనంగా పైలట్లను నియమించుకోవాలి. సో అంత బర్డెన్ ఎందుకు మనకి అని చెప్పి ఉన్న వాళ్ళతోనే సర్దుబాటు చేసుకుందాంలే, మనల్ని ఎవడు అడుగుతాడు, అడిగితే ఏదో కొంత ఇచ్చి పారేద్దాంలే అనే ఉద్దేశంతో వీళ్ళు డీజీసీఏ నిబంధనలు అతిక్రమించారు, పట్టించుకోలేదు. ఉన్న పైలట్లతోనే నడుపుతున్నారు. సో దాంతో 2025 నవంబర్ 1 నుంచి కూడా డీజీసీఏ చాలా సీరియస్గా చెప్పింది, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే లేకపోతే ఊరుకోము అని. దాంతో ఇండిగో ఏం చేసింది, అరే ప్రజలందరూ మా దగ్గర ట్రావెల్ చేస్తుంటే మీరు మాకు నిబంధనలు పెట్టడం ఏంటి, అసలు మాది ఆధిపత్యం అని చెప్పి మేము పైలట్లను నియమించుకోం. సో ఉన్న పైలట్లను మీ రూల్స్ ప్రకారం మేము అమలు చేయాలంటే మా ఫ్లైట్లు లేట్ అవుతాయి లేదా కొన్ని రద్దు అవుతాయి అని చెప్పి వాళ్ళు గుత్తాధిపత్యం అంటే అలా ఆలోచించారనమాట. ఒక రకంగా కేంద్రాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, కానీ కేంద్రం ఒప్పుకోలే, డీజీసీఏ అంగీకరించాల. దాంతో వీళ్ళు ఆ ప్రమాణాలు పాటించాల్సి రావడంతో, ఉన్న పైలట్లకు విశ్రాంతి ఇవ్వాల్సి రావడంతో కొత్త వాళ్ళని నియమించకుండా ఉన్న వాళ్ళతోనే సర్దుబాటు చేసుకుంటూ వచ్చింది. దానివలన కొన్ని సర్వీసులు ఆలస్యం అవ్వడమే కాకుండా రద్దు అయ్యాయి. అది 1 రోజు 2 రోజులు కాకుండా 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. దాంతో వేలాది మంది ప్రయాణికులు దేశవ్యాప్తంగా కూడా ఆ ఎయిర్పోర్టుల్లో ఉండిపోయారు, స్ట్రక్ అయిపోయారు. ఇది చాలా పెద్ద సంక్షోభానికి దారితీసింది. తిరిగి చిలికి గాలివానగా మారి ఆ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద పడింది. నిజానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అంటే పెద్ద సీరియస్నెస్ అవసరం లేదు, వారానికి ఒక రివ్యూ చేసుకుంటే చాలు, ఇది సాధారణ పౌరులకు కనెక్ట్ అయి ఉండదు, అస్సలు సవాళ్ళు ఉండవు,
పెద్ద కష్టమేమీ కాదు, అలా 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 షో చేయొచ్చు. వారానికి ఒక రివ్యూ చేసి కొత్త ఎయిర్పోర్ట్ ఇస్తున్నామని చెప్పి ఏదో మీడియాకు ఒక రిలీజ్ చేసేస్తే ఏదో ఈయన పని చేసేస్తున్నట్టు షో చేయొచ్చు అని కొంతమందిలో ఉంటుంది. ఆయన కూడా ఆడతా పాడతా శాఖను కానిచ్చేశారు. కొత్త ఎయిర్పోర్ట్లకు నిధులు ఇచ్చారు, కొత్తగా ఎయిర్పోర్ట్లు నిర్మించడానికి కాస్త ముందడుగు వేయించారు, అంత బాగానే చేసుకున్నారు. ఆడతా పాడతా హ్యాపీగానే చేసుకున్నారు. జూన్ నెలలో జరిగిన ప్రమాదంతో కాస్త ఆయనలో టెన్షన్ పుట్టించింది. ఈ దెబ్బతో ఇంకా ఆయన పూర్తిగా టెన్షన్ పెట్టేసింది. ఆయన రివ్యూస్ చేస్తున్నారు కానీ పెద్దగా యూజ్ ఉండట్లేదు. పైగా నేషనల్ మీడియా ఏకిపారేస్తున్నారు 2 రోజుల నుంచి కూడా విపరీతంగా ఏకిపారేస్తుంది నేషనల్ మీడియా మొత్తం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని పట్టుకొని. దాంతో టీడీపీ కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీపక్ రెడ్డి గారు ఏదో వెలగబెడతాడు అనుకుంటే, జాతీయ అధికార ప్రతినిధి కదా, ఆయన ఏదో బీభత్సంగా వెలగబెడతాడు అనుకుంటే, ఆయన లోకేష్ గారిని హైలైట్ చేద్దాము అనుకుంటే అది కాస్త బెడిసి కొట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే డిఫెన్స్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చ కారణంగా. ఇది కాసేపు పక్కన పెడితే దీనిలో కుట్ర కోణం ఏమిటి? సో ఇప్పుడు ఈ ఇండిగో సంస్థ చేసిన ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే తప్పుకు దొరికిందో దీన్ని కొంతమంది కార్పొరేట్ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇండిగోని నెమ్మదిగా సైడ్ చేయడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే దేశం మొత్తం ఇండిగో కంట్రోల్లో ఉంటుంది. దాదాపుగా 18 సంవత్సరాల నుంచి వాళ్ళే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు దేశంలో విమాన సర్వీసుల మీద. సో కాబట్టి వాళ్ళని సైడ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ మీద జనంలో ఆగ్రహం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం మీద ఉంది. సో ఇంకా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్న వాళ్ళందరూ సైడ్ అయిపోయారు, ఎవరు వాళ్ళకి ఫేవర్ చేయడానికి లేరు. సో ఇప్పుడు అదాని రంగంలోకి దిగుతున్నారు. ఒక కార్పొరేట్ సర్కిల్స్లో ఉన్న చర్చ ఏమిటంటే అదాని అతి త్వరలోనే ఎయిర్లైన్స్ తీసుకురాబోతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని తను అవకాశంగా మలుచుకొని, అదాని తలుచుకుంటే ఎంతసేపు, డబ్బులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, టీం ఉంది, కేంద్ర ప్రభుత్వం పెద్దలతో ర్యాపో ఉంది, పైరువీలు చేయగలడు, లాబింగ్లు చేయగలడు, ఏమైనా చేయగలడు. కాబట్టి ఇండిగోలో మేజర్ వాటాని ఆయన చేయించుకునేలా పావులు కదుపుతున్నారు. ఆల్రెడీ ఇండిగోకి నోటీసులు ఇచ్చారు, సీరియస్ యాక్షన్స్కి రెడీ అవుతున్నారు. సో వాళ్ళు ఉన్నపలంగా బిజినెస్ వదిలేసుకోలేరు కదా, అమ్మేయాలి, అదానికి కొంత వాటా అమ్మేయాలి. అమ్మేసిన తర్వాత ఇంకా ఆయన, సో ఇది ఒక ఆప్షన్. ఇది ఇప్పటికిప్పుడు జరిగితే మళ్ళీ కేంద్రం మీద అనుమానాలు వస్తాయి. ఇదిగో అదానికి ఫేవర్ చేయడానికే వీళ్ళు ఇండిగోని దెబ్బేశారు అని అనుమానాలు వస్తాయి. సో ఇప్పటికిప్పుడు చేయకపోవచ్చు, ఒక 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఈలోగా ఇండిగో ప్రాధాన్యాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అలా తగ్గించే క్రమంలో కొన్ని అదనపు వేరే కంపెనీలు కొన్ని లేస్తాయన్నమాట. సో ఇది ఎవరు తప్పు ఎవరిదో కుట్రని నేను చెప్పలేము. ఇండిగో వల్ల తప్పు, ఆ తప్పును వీళ్ళు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఆ తప్పు వెనక కుట్ర లేదు, కానీ కొత్తగా కుట్ర చేయడానికి అవకాశం అయితే ఉంది. అదే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో జరుగుతోంది. థ్యాంక్ యూ.